విశాఖ బీజేపీ నాయకుల విజయోత్సవ ఆత్మీయ కలయిక. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడవసారి విజయం సాధించిన సందర్భంగా గ్రేటర్ విశాఖ 7వ వార్డులో గల బీజేపీ పార్టీ ఆఫీస్ నందు భీమిలి నియోజకవర్గ కో కన్వీనర్ పసుపులేటి వాసు ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 5, 6, 7, 8 వార్డుల ఆత్మీయ సమావేశం జరిగింది. సిటీ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమానికి సిటీ కార్యదర్శి బండారు అనిల్ కుమార్ అధ్యక్షత వహించగా నాయకులు భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు. ఈ సందర్భంగా భీమిలి కన్వీనర్ పసుపులేటి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు చేరువై మరింత ప్రజాసేవ చేసి ప్రజల మన్ననలు పొంది పార్టీ అభివృద్ధికి పాటుపడాలని, ప్రజలకు సేవ చేసే విషయంలో కార్యకర్తలు గాని నాయకులు గాని ఇటువంటి అవసరం కావాలన్నా నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు, కిసాన్ మోర్చా అధ్యక్షులు వివివి ప్రసాద్, మైనార్టీ మోర్చా స్టేట్ ప్రదీప్, వార్డు అధ్యక్షులు డిఆర్కే రాజు, జిఆర్ఎస్ఎన్ రాజు, వై అప్పారావు, చోడవరపు నాగరాజు, పసుపులేటి శివకుమార్, మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందాక జరిగినటువంటి విషయం బట్టి భావించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే అసలు మాకు ఈ కార్యక్రమం దేనికి పెడుతున్నారు, ఎందుచేత పెడుతున్నారు అనే విషయంతో మాకు తెలియదు. ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడారు వాళ్ళ విషయాల మీద. శ్రీరాముడు డొనేషన్ అయినప్పుడు మేము 14 రోజులు పనిచేస్తాం. మన ఎవరు మన సార్ ఉన్నారు కదా, వాసు గారు, తర్వాత అప్పారావు గారు, తర్వాత మన భాస్కర్ గారు, అందరూ కలిసి మేము టీంలో ఏర్పడి ఇంటింటికి వెళ్ళి డొనేషన్ తీసుకొని శ్రీరాముడికి మేము కూడా ఇచ్చాము డబ్బులు. అదే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు మన రాజమండ్రి ఎమ్మెల్సీ సోమవేదాజీ గారు ఎమ్మెల్సీగా ఆయన గెలిచిన తర్వాత విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎంఎస్ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఆయనకి సన్మానం చేసే సందర్భంలో మేమందరూ వెళ్తే షాటర్జీ అనే ఒక పెద్ద ఆయన నేను చెప్పిన విషయాన్నే వారు చెప్పారు. ఇది నిజం. మనం కింద స్థాయి కార్యకర్తల్ని గౌరవించట్లేదు, కింద స్థాయి కార్యకర్తలను ప్రోత్సహించట్లేదు. ఏమండి, వేళ తెలంగాణలో బండి సంజయ్ గారు వెనకాల ఎంతమంది ఉన్నారండి? ఏ స్థాయి కార్యకర్త అయినా ఎక్కడి నుంచి వచ్చి ఈవేళ ఎక్కడికి వెళ్ళారైనా మనం వాళ్ళ వెనకాల ఉంటే వాళ్ళు ఎక్కడికో వెళ్తారు. మనం గుర్తించగలిగితే మనం ఇంకా రెట్టింపు ఉత్సాహించి పనిచేయగలుగుతాం. బీజేపీ 1996లో వాజ్పేయి గారి స్పీకర్ని బీజేపీ పార్టీలో నేను పూర్తి స్థాయి కార్యకర్తగా జాయినాను. ఇవన్నీ కూడా బీజేపీ కొనసాగుతూ గత 6వ వార్డులో ఉన్న ఎన్ఆర్కి జనరల్ సెక్రటరీగా, ఈరోజు ఈ 8వ వార్డుకి ప్రెసిడెంట్గా మన నాగరాజు గారికి ఎన్నటువంటి మా యొక్క సహాయ సహకారాలు అందించడం. కానీ నా మనసులో ఉద్దేశం అవసరం లేకుండా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు ఎవరైనా సరే ముందుగా మహిళా మూర్తులు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వచ్చారు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పెద్దలు వాళ్ళ యొక్క అనుభవాలన్నీ కూడా మనకి చక్కటి విషయాన్ని సాయంకాలం వేళ తెలియపరిచారు. వాళ్ళందరికీ కూడా మంచి మంచి అనుభవాలతో చెప్పారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం అయితే, ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ప్రధానమైన అంశం మొన్న మనకు జరిగిన ఎలక్షన్ ఏదైతే జరిగిందో వాటి యొక్క లోటుపాట్లు, కష్టకాలు, మంచిర్లు మాట్లాడుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం, ముందుగా ప్రధాన ఉద్దేశం తెలియకపోవడం వల్ల ఏర్పాటు జరిగింది. అది సభ్యులున్నాం. విషయం ఏంటంటే, మనము వార్డులో తిరిగినప్పుడు మనల్ని కలుపుకెళ్ళే మన మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో 79లో ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ల్యాంగ్వేజ్ కోర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి పట్టణ పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ వదిలి వేరే రాష్ట్రాలు భారతదేశంలో విపరీతమైన ప్రగతి సాధించింది. ప్రగతి జరిగింది కాబట్టి నేను అప్పుడే బొంబాయిలో ఉన్నప్పుడే బీజేపీలో చాలా తక్కువ స్థాయిలో పనిచేసేవాడిని.
రిటైర్ ఎలాగో అయ్యాం కదా, మనం బీజేపీలో కొంత సపోర్ట్ చేద్దాం, కాంట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి నేను బీజేపీలో జాయిన్ అయ్యాను. ఆడవాడిలో ఉంటున్నాను. మా ప్రెసిడెంట్ గారు బిఎస్ఆర్ రాజు గారు. సో అది అండి నా పరిచయం. ఇవ్వకపోవడం వల్ల కనుక ఇప్పుడు ఏంటంటే మనల్ని నెగ్లెక్ట్ చేసిన వ్యక్తిని మనం ఏం చేయాలి, మనం కూడా ఆటోమేటిక్గా నెగ్లెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు అట్లీస్ట్ వాసు గారు మీరు కో-కన్వీనర్గా ఉన్నారు. నెక్స్ట్ మీరు ఏదైతే నియోజకవర్గం ఉందో దానికి నెక్స్ట్ ఇన్ఛార్జ్ మీరే. కనుక మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఈ 5, 6, 7, 8 వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వార్డుల నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యే గారిని విష్ చేయడానికి వెళ్ళలేదు మన భారతీయ జనతా పార్టీ తరఫున. కొద్దిమంది వెళ్ళుండొచ్చు ఇటు ఆనందపురం అటు సైడ్, కానీ మన సైడ్ నుంచి వెళ్ళలేదు. కనుక ఇది కొద్దిగా ఇనిషియేటివ్ తీసుకొని మన భారతీయ జనతా పార్టీ కలిపి కోరుకుంటున్నాను. ఈరోజు 4 వార్డు నుంచి అధ్యక్షుడికి అలాగే కోరుకుంటే వాళ్ళు మొత్తం అందరికీ ఇక్కడికి రమ్మటానికి కారణం అందరి మనసులో ఉన్నదే అండి. కానీ అందరూ ఒక వేదిక మీదకి వస్తే ఎవరికి ఈ ఎలక్షన్లో మనం ఏదైతే ఫేస్ చేస్తామో ఎలక్షన్ గడిపిన తర్వాత కూడా ఈరోజు మనం వార్డులోకి వచ్చినప్పటికీ వార్డు అధ్యక్షుడికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవన్నీ చూసి మనం అందరం ఒక వేదిక మీద వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఏ విధంగా మనం మన పైన కన్వీనర్ గారి కానీ అలాగే ఈ అధ్యక్షుడు ఏ విధంగా మనం ఈ సమస్యను తీసుకెళ్ళి మన నియోజకవర్గ ఎమ్మెల్యేతో కూర్చొని మన సమస్యల గురించి మన ఓపెన్లో మనం ఉన్నాం. రేపు ఏదైనా మన కార్యకర్తలకు కానీ మనల్ని నమ్మి వచ్చే వ్యక్తులకు కానీ ఏదైనా సమస్య ఉండేటప్పుడు మనం చేయగలమనే ఒక భరోసా మనకు వచ్చిన తర్వాతే మనం ఎవరికైనా మనం ఏదైనా చెప్పగలం. కాబట్టి అటువంటి అవకాశం మనకి మన కన్వీనర్గా మనకు కనిపెడుతుంది. ఈరోజు కూడా మార్నింగ్ మీటింగ్ ఉంటే ఏం బాగుంది, ఈరోజు కాదు నిన్న మీటింగ్ ఉంటే ఆయన ఒక అరగంట ముందు ఫోన్ నాకు. ఈ అరగంటలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. వార్డు అధ్యక్షులు చేశాననుకో అది ఏదో పనిలో ఉంటుంది. మీ అందరికీ కాల్ చేయాలి, తీసుకుంటారు దగ్గర పడతారు ప్రతి వార్డు అధ్యక్షుడు. ఈయన ఇటువంటి మెసేజ్ మనకి చాలా లేట్గా ఇస్తున్నాడు. ఎలక్షన్ ముందు కూడా అదే చేశాడు, ఇప్పుడు కూడా అదే చేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మన కార్యకర్తల్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. నేను అది మీ అందరికీ ఒకసారి మన బాధ్యత గుర్తు చేస్తాను. ఎలక్షన్లో ఫస్ట్ నామినేషన్ రోజు మనం అందరూ వెళ్ళాం. మన కార్యకర్తలు అందరికీ మెసేజ్ ఇచ్చేవాళ్ళం. గంట